మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు ఉషశ్రీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు ఉషశ్రీ. మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ అత్యంత అవహేళనగా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. అది చూసి ఓర్వలేక ఈ రోజు మీరు ఆ పథకాన్ని నిషేధించే దిశగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాటిని దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు, మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదిరించి మాట్లాడారు, ఆమెని టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పారు. వారికి క్షమాపణ చెప్పాలని కోరారు. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారందరికీ మీరు ఇలా కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ రోజు మిమ్మల్ని ఏం చేయాలి? మేము ఖబర్దార్ కేటీఆర్, మా మహిళా లోకానికి అందరికీ, మా మహిళలందరికీ కూడా మీరు వెంటనే క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాను. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిచో మా మహిళల దగ్గరికి వస్తే మీరు మిమ్మల్ని ఊరుకోం. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనీయకుండా చేస్తాం, గేరావ్ చేస్తామని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంత తక్కువ సమయంలోనే మేము ఇచ్చిన 6 సంక్షేమ పథకాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకదాని వెనుక ఒకటి అమలు పరుస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ మంత్రివర్గం వారితో సహా మంత్రివర్గం అందరూ కూడా చాలా కష్టపడి అన్ని పథకాలకి సంబంధించి ఫండ్స్ తీసుకొచ్చి పథకాలను ఎలా అమలు చేయాలి, ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది దిశగా పనిచేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక మీరు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి మీ అందరికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అందరికి కూడా మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేయలేకపోయారు. ఈ రోజు ఆ 10 సంవత్సరాలు అధికార గర్వంతో ఉండి విర్రవీగారు. ఈ రోజు అధికారం లేకపోతే